సో, సోమరితనము పార్ట్ 4. ఇప్పుడు ఇంట్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి. 9 మంది బాగున్నారు. సో, యాక్టివ్‌గా ఉన్నారు, చురుకుగా ఉన్నాడు. కానీ ఒక్కడు లేజీ పర్సన్ ఉన్నాడనుకోండి. ఆ ఒక్కడి వల్ల కుటుంబము పాడైపోతది. నిజం చెప్తున్నా. ఆ ఒక్కడి సోమరితనం వల్ల కుటుంబం అంతా పాడైపోతది. ఫైనాన్షియల్‌గా దెబ్బ పడతది. హెల్త్ ఇష్యూస్ వస్తుంటాంటాయి. వాడు చెప్తే వినడు. వాళ్ళ వల్ల మైండ్ ప్రెషర్ ఎక్కువగా వస్తుంటాంటది. అందుకే కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది చురుకుగా ఉండాలి అని ప్రార్థించండి. ఇది చాలా డేంజర్ అమ్మా. సోమరితనం అసలు ఇంట్లోనే ఉండకూడదు. ఒక తండ్రి ఒకడు కష్టపడి పనిచేస్తున్నాడు. ఇటు భార్య పిల్లలలో సోమరితనం ఉంది. చాలా ప్రాబ్లమ్ వస్తది. లేకపోతే తల్లి ఒక్కతే భార్య ఒక్కతే కష్టపడుతుంది. లేకపోతే ఇంట్లో మగవాళ్ళలో సోమరితనం ఉంది. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంట్లో నలుగురుంటే నలుగురు యాక్టివ్‌గా ఉండాలి. నలుగురు చురుకుగా ఉండాలి. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చురుకుగా ఉండాలి. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారండి. ఇప్పుడు భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తున్నారు. కానీ ఇంట్లో పిల్లలు మాత్రము సోమరితనంగా ఉంటున్నారు. వాళ్ళు చదవట్లేదు. సో, వాళ్ళు రాయట్లేదు. హోంవర్క్ ఎళ్ళట్లేదు. మార్కులకు రావట్లేదు. స్కూల్‌కెళ్తే ఎగ్జామ్స్‌లలో మార్కులు రావట్లేదు. లేజీగా ఉంటున్నారు. సో, ప్రాబ్లమ్ అవుతదా కాదా మనకు? అవుతది. అందుకే చదువుకోవాల్సిన పిల్లలు గూడా లేజీగా ఉండకుండా యాక్టివ్‌గా చదువుకోవాలి. ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు ఉద్యోగం చేయాలి. యాక్టివ్‌గా ఉండాలి. అందుకే అందరూ బిజీగా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. చాలామంది మేము బిజీగా ఉంటాం. బిజీగా ఉండడం ఒక ఆశీర్వాదం అండి. ఖాళీగా కూర్చోవడమే ఒక శాపము. ఖాళీగా ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చోవడమే ఒక శాపము. బిజీగా ఉండడం. కొంతమంది మార్నింగ్ నుంచి నైట్ వరకు బిజీగా ఉంటారు. అయ్యో! మాకు టైం గూడా దొరకట్లేదండి. మేము చాలా బిజీగా ఉంటున్నాం అంటారు. అది ఆశీర్వాదం నిజంగా. బిజీగా ఉండడం ఆశీర్వాదం ఎప్పుడైనా కూడా. బిజీగా ఉండడం చాలా ఆశీర్వాదం. సో, బిజీ అయిపోవాలి. మన లైఫ్‌లో మనము సంపాదించడంలో బిజీ అయిపోవాలి. లేకపోతే మన పని విషయంలో బిజీ అయిపోవాలి. పిల్లలు గూడా చదువు విషయంలో బిజీ అయిపోవాలి. సో, చూసారా అండి ఎంత ఇంపార్టెంటో లేజీతనం. సో, వాళ్ళకుండే లక్షణాలు గూడా చెప్పాడు మనకు. లేజినెస్ పీపుల్ ఏం చేస్తారండి? పోస్ట్‌పోన్ చేస్తారు. నెగ్లెక్ట్ చేస్తారు. లేకపోతే ఆహ్ అన్నీ కూడా సాకులు చెప్తుంటా అంటారు. సో, అన్ని సాకులు చెప్తుంటా అంటారు. సోమరితనం. అలాంటియి ఎప్పుడు చెప్పొద్దమ్మా. సాకులు చెప్పొద్దు ఎప్పుడు కూడా. సో, అందరూ గూడా యాక్టివ్‌గా పని చేయండి. అందరూ గూడా యాక్టివ్‌గా ఉండండి. చేసే ఉద్యోగం కూడా యాక్టివ్‌గా చేయండి. ఆటోమేటిక్‌గా నీకు పాజిటివ్ ఎనర్జీ వస్తది. ఆ చదువు కూడా బద్ధకంగా చదవద్దు. ఉద్యోగం కూడా బద్ధకంగా చేయొద్దు. ఆ సేవ కూడా బద్ధకంగా చేయొద్దు. మనం ఎప్పుడైతే చురుకుగా చేస్తామో, మన పనిలో కూడా అలాగా ఆ ఐడియాస్ కూడా అలాగే చురుకుగా వస్తాయి. తిట్టుకోవద్దు. పనినెప్పుడు తిట్టుకోవద్దండి. సో, దేవుడిచ్చిన పని మనం కష్టపడి సంపాదించుకొని మనం 3 పూటల ఆహారం తినాలి అంటే మనము కష్టపడాల్సిందే. ఆ దేవుడిచ్చిన ఏ పనైనా గూడా శక్తి లోపం లేకుండా చేయాలి. దేవుడిచ్చిన ఏ పనైనా కూడా మనము తిట్టుకుంటా, గునుక్కుంటా, సణుక్కుంటా చేయొద్దండి. నువ్వు చేస్తున్న ఏ ఉద్యోగమైనా ఎంజాయ్ చేసుకుంటూ చెయి. ఆనందంగా చెయి. సంతోషంతో చెయి. అండ్ అంతేకానీ నువ్వు ఎప్పుడు కూడా బాధగా, ఇరుకుగా, ఇబ్బందిగా ఫీల్ కాకు. అర్థమవుతుందా? సో చూద్దాము. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు. 7 ఆయనకు హేయములు. సామెతలు 6 అధ్యాయం 16 వచనంలో. సో దేవుడికట ఇష్టం లేనివి 6 కలవట. అసహ్యము, హేయములు అంటే నచ్చనివి 7 ఉన్నాయట. ఏంటిదో చూద్దాము. దుర్యోచనలు యోచించు హృదయంను. దుర్యోచనలు యోచించు హృదయం ఎప్పుడొస్తది? నువ్వు ఖాళీగా కూర్చొని ఉన్నప్పుడే నీకు చెడ్డ ఆలోచనలొస్తాయి. చెడ్డ తలంపులొస్తాయి. సోమరిపోతులకు ఇవన్నీ లక్షణాలుంటాయి. కీడు చేయుటకు త్వరపడి పరిగెత్తులు పాదములు. సో, నేనే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు బిజీగా ఉన్నానండి. నాకు దురాలోచనలొస్తాయా? రావు. పని మీద ధ్యాస పెరుగుతది. పని మీద కాన్సంట్రేషన్ పెరుగుతది. కీడు చేయుటకు పరుగులెత్తు పాదములు. ఇదంతా సోమరిపోతులు చేసే పనులు. ఇప్పుడు సంపాదించుకోవాలి. నేను కష్టపడి సంపాదించుకొని మన భార్య పిల్లల్ని పెంచి పోషించాలనుకున్నవాడు కాన్సంట్రేషన్ ఎక్కడుంటది? సంపాదన మీదనే ఉంటది గానీ ఒకరికి కీడు చేయాలని ఒకరికి చెడు చేయాలని అనుకుంటాడా? అనుకోడు. ఇదంతా ఖాళీగా కూర్చొని తినడం వల్ల ఈ కష్టాలు, ఈ ఈ బాధలు ఇవన్నీ వచ్చేది ఎందుకు? సోమరిపోతుల వల్లనే ఇలాగ వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. చూసారా అండి? ఈ లేని వాటిని పుట్టించే వాళ్ళు ఎవరు పుట్టిస్తారండి? ఈ బద్ధకస్తులే పుట్టిస్తారు. ఈ యొక్క సోమరితనంగా ఉన్న వాళ్ళే పుట్టిస్తారు. ఇప్పుడు యాక్టివ్‌గా పనిచేసేవాడు, శ్రద్ధగా పనిచేసేవాడు ఇవన్నీ పుట్టించాడు.
ఇలా పుట్టించాడు. చూడండి, లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యము, ఇవన్నీ కొంతమంది లేని వాటిని పుట్టిస్తారండి. అది దేవుడికి అసహ్యము. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. అయినది అయినట్టుగా మాట్లాడాలి. జరిగినది జరిగినట్టుగా మాట్లాడాలి. కల్పించి చెప్పొద్దు ఎప్పుడు కూడా. అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. ఇవన్నీ కూడా ఎవరి లక్షణాలు? సోమరిపోతుల లక్షణాలు. పనికి రాని వాళ్ళ లక్షణాలు. పని చేయలేని వాళ్ళ లక్షణాలు. ఇలా అన్నదమ్ములలో జగడములు పుట్టించొద్దు. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇంట్లో పిల్లలు ఉన్నారా? వాళ్ళు చదువులో బిజీ కావాలి. హోంవర్క్ చేయాలి. లేకపోతే లేకపోతే వాళ్ళు చదువుకోవాలి. లేకపోతే ఆటపాటల్లో బిజీగా ఉండాలి. సో ఖాళీగా ఉంచొద్దండి ఎప్పుడు కూడా. పిల్లలకు కూడా పని చెప్పండమ్మా. పిల్లలు కదా అని అనుకోవద్దు. 5 ఇయర్స్ వచ్చాయా, పిల్లలకు కూడా ఇంట్లో ఇంటి పనులను లేకపోతే ఆ పనులను ఈ పనులను ఇన్వాల్వ్ చేపియండి. పిల్లల్ని కూడా చాలా మంది ఖాళీగా కూర్చోబెట్టి మేపుతా అంటారు. సో తర్వాత వాళ్ళే ఏకుకు మేకై కూర్చుంటారు. సో చిన్నప్పుడు మొక్కై వంగనిది మానై వంగదు. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఆ ఇంట్లో పనులుంటే చెప్పొచ్చు, ప్రాబ్లమే లేదు. వంట పని కూడా నేర్పొచ్చు, ప్రాబ్లమే లేదు. ఇంటి పని నేర్పండి, ప్రాబ్లం లేదు. ఎళ్లి కూరగాయలు తీసుకురాపో అని చెప్పండి. ఇంట్లో ఉంటే ఇల్లు ఊడవడమో, తుడవడమో చేపియండి, ప్రాబ్లమే లేదు. దానివల్ల సమస్య కాదు. సో నువ్వు ఖాళీగా కూర్చోబెట్టి మేపుతా అంటాం చూసావా, అదే సమస్య. అందుకే తినమరిగిన కోడి ఇల్లెక్కి కూర్చుందంటారు. సో వాళ్ళ వల్లనే ప్రాబ్లం అవుతది. ఎప్పుడు కూడా ఇంట్లో పిల్లల్ని కూడా మీరు నేర్పించండమ్మా. పనులు నేర్పించండి. అన్ని పనులు నేర్పించాలి పిల్లలు కూడా. ఇప్పుడు ఒక తల్లి అయితే ఎలాగైతే అన్ని పనులు చేసుకుంటుందో, తండ్రి ఎలాగైతే అన్ని పనులు చేసుకుంటుందో, పిల్లలు 5 సంవత్సరాలున్నా, 10 సంవత్సరాలున్నా చిన్న చిన్న పనులు చెప్పండి. లేకపోతే పెద్దయ్యాక వాళ్ళకు ఒళ్ళు వంగదు. పెద్దయ్యాక వాళ్ళకు చేయాలన్న ఆశ రాదు. ఆ ఇంటెన్షన్ ఉండదు. కాబట్టి అందరూ కూడా నలుగురుంటే నలుగురు తల పని చేసుకోండి. చాలా మంది కూడా ఆడపిల్లలు కూడా 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు వచ్చినా కూడా వంట వండడం రాదు. సో అది కరెక్ట్ కాదది. సో మగ పిల్లలకు కూడా నేర్పండి. వంట అయినా పర్లేదు నేర్పండి. ఈ రోజులలో అందరికీ అన్నీ తెలిసి ఉండాలి. అన్నీ వచ్చి ఉండాలి ఈ రోజులలో. సో ఒకరు ఎగ్జామ్షన్ అనేది లేదు. సో అందరూ కూడా శ్రద్ధగా పని చేసుకోవాలి. ఇంట్లో ఏ పనైనా కూడా అందరూ కలిసి చేసుకోవాలి. ఖాళీగా కూర్చుంటే ఇలా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. ఎవరికన్నా అబద్ధాలు పుట్టిద్దామా, లేదా అబద్ధాలు సాక్ష్యం చెప్దామా, ప్రభు వలన స్వాస్థము ప్రతిఫలంగా పొందినని ఎరుగుదురు గనక. సో చూసారా, మన దగ్గర నుంచి నువ్వెంత కష్టపడి పనిచేస్తే దేవుడి దగ్గర నుంచి నీకు అంత ప్రతిఫలం వస్తుంది. కొలస్సీలకు రాసిన 3:23 నువ్వు కష్టపడు, దేవుడి దగ్గర నుంచి నీకు ప్రతిఫలం వస్తుంది. నువ్వు ఇష్టంతో నువ్వు కష్టపడు, దేవుడి దగ్గర నుంచి ప్రతిఫలం వస్తుంది. నువ్వు మంచిగా కష్టపడి సంపాదించుకో, దేవుడి దగ్గర నుంచి నీకు ప్రతిఫలం వస్తుంది. కాబట్టి ప్రభు వలన స్వాస్థమును అంటే అన్ని కూడా ప్రతిఫలంగా పొందుదామని ఎరుగుదుము గనక. సో మనకు దేవుడి దగ్గర నుంచి రివార్డ్ వస్తుందండి. నువ్వు రాత్రింబగళ్ళు కష్టపడి పనిచేస్తున్నావా, నీ కష్టం ఎప్పుడు వృధా కాదు. 1 ఇయర్ కైనా 2 ఇయర్స్ కైనా కూడా అది తిరిగి వస్తుంది. నువ్వు పడ్డ కష్టానికి. నువ్వు కష్టపడి బిజినెస్ చేసుకో, దేవుడు దాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. నువ్వు కష్టపడి ఉద్యోగం చేసుకో, దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఏమి చేయకుండా ఖాళీగా కూర్చుంటాం చూసావా, అది ప్రాబ్లం ఎప్పుడైనా కూడా. ఆ కుటుంబము వర్ధిల్లదండి ఏం చేయకుండా ఖాళీగా కూర్చుంటే. ఆ కుటుంబము ఫైనాన్షియల్ గా బ్లెస్ కాదు. ఆ కుటుంబము ఫైనాన్షియల్ గా అభివృద్ధి చెందదు. కాబట్టి మనం ఎలా ఉండాలి? యాక్టివ్ గా ఉండాలి ఎప్పుడు కూడా. సో ఏ పని చేసినా బద్ధకంగా చేయకండి. ఆ ఉద్యోగము ఈరోజు ఎవరు పోతారు అలా వద్దు. చదువా, అమ్మ ఈరోజు స్కూల్కి ఎవరు పోతారు అలా వద్దు. ఎగ్జామ్స్, అబ్బో ఈరోజు ఎవరు రాస్తారు. లేచి యాక్టివ్ గా వెళ్ళండి. యాక్టివ్ గా చదువుకోండి. యాక్టివ్ గా ఉద్యోగం చేయండి. యాక్టివ్ గా ఇంటి పని, వంట పని చేయండి. మీరు ఎలాగైతే అలా యాక్టివ్ గా ఉండాలని కోరుకుంటారు, మీ బాడీ కూడా అలాగా జనరేట్ అవుతుంటా ఉంటది. మీరు అలాగే బద్ధకంగా ఉన్నారనుకోండి, మీ శరీరం కూడా అలాగే బద్ధకంగా ఉంటుంది. లేదా బద్ధకాన్ని వదిలేసి, లేదు నేను స్ట్రిక్ట్ గా ఉంటా, నేను కరెక్ట్ గా ఉంటా, నేను యాక్టివ్ గా ఉంటాను అనుకోండి, తప్పకుండా అలాగే మన బ్రెయిన్, మన బాడీ కూడా అలాగే పనిచేస్తుందండి. కావాలంటే మీరు ఈ రోజు నుంచి ఇలాగా మార్చుకోండి. ఈ రోజు నుంచి ఇలా మారి మీరు ఒక్కసారి ఇలాగ ప్రయత్నించండి. ప్రాక్టీస్ చేయండి ప్రతిరోజు కూడా. ఉన్నది శరీరం బలంగా అయినా కూడా పర్లేదు, దాన్ని ఇగ్నోర్ చేసేసి నువ్వు యాక్టివ్ గా ఉండడం మొదలుపెట్టు. తప్పకుండా నీకు ఆ శరీర బలహీనతలు, అనారోగ్య సమస్యలు అన్ని కూడా పోతుంటా ఉంటాయి. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. చూసారండి, సామెతలు 14:23 నాకు ఇష్టమైన వచనము. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఏ కష్టం చేసినా లాభమే కలుగును. నువ్వు ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుంది. ఇప్పుడు చాలా మంది చూడండి, కటింగ్ షాప్ లో పనిచేసిన వాళ్ళు వెళ్ళి సొంతగా కటింగ్ షాప్ పెట్టారు.
ఒక రెస్టారెంట్‌లో పనిచేసిన వాళ్ళు వెళ్లి ఇంకో రెస్టారెంట్ పెట్టుకున్నారు. ఒక ఆఫీస్ బాయ్‌గా పనిచేసిన వాళ్ళు వెళ్లి ఇంకొక ఆఫీస్ ఓపెన్ చేశారు. ఒక పేపర్ బాయ్‌గా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు పేపర్ కంపెనీకి సంస్థ అయిన వాళ్ళున్నారు. ఒక మిల్క్ ప్యాకెట్ ఏసిన వాళ్ళు ఒక డైరీ ఫార్మ్ పెట్టుకొని నడిపిస్తున్న వాళ్ళున్నారు. ఒక మేస్త్రి, ఒక కూలి పని చేసిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డర్స్ అయి ఉన్నారు. ఒక పానీపూరి బండి పెట్టుకున్న వాళ్ళు నెలకు రూ. 1,00,000 సంపాదిస్తున్నారు. నువ్వు కష్టము చేసినను లాభము కలుగును. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. అర్థమవుతుందా అండి? నువ్వు ఇది చిన్న బిజినెసా? ఇది పెద్ద బిజినెసా? ఇది రాయల్ బిజినెసా? ఇది చిన్న జాబా? ఈ సూటేసుకునే జాబా? కాళ్ళ మీద కాలేసుకొని కూర్చునే జాబా? లేకపోతే లేకపోతే సూటు బూటేసుకొని కుర్చీలో కూర్చునే జాబా? ఇది కాదండి. నువ్వు కష్టపడి ఏదైనా చేసుకో. దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు ఎంతమంది కూలికి వాళ్ళు బిల్డర్స్ కాలేదండి ఈ రోజులలో. ఎంతమంది స్టూడెంట్స్ ఇప్పుడు టీచర్లు కాలేదు, ప్రొఫెసర్స్ కాలేదు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఈరోజు కంపెనీ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఒక కంపెనీలో ఎంప్లాయ్ లాగా పనిచేసిన వాళ్ళే. అర్థమవుతుందా అండి? ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు కొంతమంది ఓన్‌గా రెస్టారెంట్స్ పెట్టుకున్నారండి. ఆ రెస్టారెంట్‌లో క్లీన్ బాయ్‌గా పనిచేసిన వాళ్ళు. ఓన్‌గా రెస్టారెంట్ నేర్చుకున్నారు. చూసారా? ఏ కష్టము చేసినా నీకు లాభమే కలుగును. వట్టి మాటలు లేమిడికి కారణములు. సో, ఏ కష్టము చేయకుండా నువ్వు ఒట్టి మాటలు మాట్లాడుతున్నావా? లేమి వస్తదట. లేమికి కారణమవుతదట. లేమికి కారణమవుతదట. ఒట్టి మాటలు వేస్ట్ అండి. ఇంట్లో కూర్చొని పనికిరాని మాటలు మాట్లాడడం, వ్యర్థమైన మాటలు మాట్లాడితే లేమి వస్తది. నువ్వు అదే కాకుండా ఏదో ఒక 5,000 వచ్చినా పర్లేదు, 10,000 వచ్చినా పర్లేదు, 15,000 వచ్చినా పర్లేదు. ఏదో ఒక పని చేసుకొని బ్రతుకు అంటున్నాడు దేవుడు. నువ్వు ఏ కష్టం చేసినా కూడా నీకు లాభమే కలుగుతది. కష్టపడి పని చేస్తే ఎవ్వరికైనా లాభమే. నా కళ్ళ ముందు చూసానండి చాలా మంది. చిన్న కూలి పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు బిల్డర్స్ అయ్యారు. కూలి పని నుంచి మేస్త్రి పని నేర్చుకొని బిల్డర్స్ అయ్యారు. చాలా పెద్ద పెద్ద బిల్డర్స్ హైదరాబాద్‌లో ఉన్న అందరు బిల్డర్స్ కూడా చాలా మంది కూడా కన్‌స్ట్రక్షన్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు కూలి పని చేసిన వాళ్ళే. నాకు తెలిసిన వాళ్ళున్నారు. అలా కష్టపడి పని చేసుకున్నారు. సో, అర్థమవుతుందా అండి? ఒక పాన్ షాప్ పెట్టుకున్న వాళ్ళు 10,00,00,000 సంపాదించిన వాళ్ళున్నారు. జ్యూస్ షాప్ పెట్టుకున్న వాళ్ళు 10,00,00,000 సంపాదించుకున్నారు. సో, చూసారా అండి? ఏ కష్టము చేసినను లాభమే కలుగుతది గానీ, ఏ కష్టం చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడితే లేమి తీసుకొస్తది. అర్థమవుతుందా అండి అందరికి? వద్దు. ఆ ఒట్టి మాటలు వద్దు. తుది శ్వాస వరకు నేను ఏదో ఒక పని చేసుకొని బ్రతకాలని ప్రేయర్ చేసుకోండి దేవుడు. దేవుడు అలా అవకాశాలు గూడా కల్పిస్తాడండి. అవకాశాలు గూడా కల్పిస్తాడు. ఉట్టిగా ఇంట్లో కూర్చొని ముచ్చట్లు పెట్టి, ఇంట్లో కూర్చొని గొడవలు పెట్టించి, ఇంట్లో కూర్చొని దానివల్ల దరిద్రం వస్తది. లేమితనం వస్తది. అర్థమవుతుందా అండి? ఆ ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ ఎప్పుడొస్తది? మనం బయటికెళ్ళి కష్టపడి ఒళ్ళొంచి, చెమటోడ్చి కష్టపడితేనే వస్తదండి. తిరగండి. కష్టపడి పని చేసుకోండి. ఖాళీగా కూర్చుంటే లేమితనం వస్తది. సోమరితనం వస్తది. సో, అందుకే చూడండి బైబిల్ ఏం సెలవిస్తుంది? ఏ కష్టము చేసినను లాభమే కలుగును. నువ్వు కష్టపడి పని చేసుకోమంటుంది. నువ్వు కష్టపడి పని చేసుకుంటే నీకు లాభము కలుగుతదట. మేలు కలుగుతదట. అలా పని చేయకుండా ఒట్టి మాటలు మాట్లాడితే లేమిని తీసుకొస్తది. లేమికి కారణమవుతదట. ఒట్టి మాటలు లేమిడికి కారణమవుతదట. సో, అర్థమవుతుందా అండి? హౌస్ వైఫ్‌గా ఉన్న వాళ్ళు డూ సంథింగ్ ఏదో ఒకటి చేయండి. ఇంట్లోనే ఉండకుండా. ఇంట్లో నుంచి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే అప్పుడే మీరు ప్రాస్పరిటీలో ఎదుగుతారు. డ్యూయల్ ఇన్‌కమ్ చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. ఇటు భార్య పని చేయాలి, భర్త పని చేయాలి. ఈ రోజులు అలా ఉన్నాయి. ఖర్చులు అలా ఉన్నాయి. ఇబ్బందులు అలా ఉన్నాయి. అడగండి దేవుణ్ణి ద్వారాలు ఓపెన్ చేయి ప్రభువా! కష్టం చేసుకుంటాను. ఏ కష్టం చేసినా లాభమే కలుగుతుందన్నారు కదా! కష్టం చేసుకోవడానికి నాకు ద్వారాలను ఓపెన్ చేయమని అడుగుతున్నాను. అందరూ మర్చిపోకండమ్మా ఈ వాక్యము. సామెతలు 14వ అధ్యాయం 23వ వచనంలో. ఏ కష్టము చేసినను లాభమే కలుగుతది. కానీ ఏ పని చేయకుండా ఖాళీగా ఉట్టిగా మాటలు మాట్లాడతారు చూసారా? అది లేమి కారణాన్ని తీసుకొస్తది. కొంతమంది పని తక్కువగా చేస్తారు, ముచ్చట్లు ఎక్కువ పెడతారు. అది కరెక్ట్ కాదమ్మా. కొంతమంది పని ఎక్కువగా చేస్తారు. మాటలు మాట్లాడతారు. తక్కువ మాట్లాడతారు. మనం ఎప్పుడైనా మాటలు తక్కువ మాట్లాడాలి. పని ఎక్కువగా చేయాలి. కొంతమంది మాటలైతే కోటల్లాగా ఆడతారు. కానీ పని ఏముండదు. జీరో. వాడికి లేమితనం వస్తది. కొంతమంది మాటలు తక్కువ మాట్లాడతారు. కష్టపడతారు. 12 గంటలు, 14 గంటలు కష్టపడతారు కానీ మాట్లాడరు. సో, వాళ్ళకే కష్టపడి పనిచేసే వాళ్ళకే నీకు దేవుడు ఆశీర్వదిస్తాడు గానీ, ఏ పని చేయకుండా ఉట్టి ముచ్చట్లు చెప్తే మాత్రం పనికి రాదు. ఉట్టి మాటలు మాట్లాడితే మాత్రం దేవుడు ఆశీర్వదించాడు.
సో నీలో కష్టపడే తత్వం ఉందా? దేవుడు నీకు తోడుంటాడు. 100% తోడుంటాడు. నా లైఫ్‌లో ఇంతవరకు కష్టపడి పనిచేసిన వాడు బాగుపడ్డాడే కానీ నష్టపోలేదు. నా లైఫ్‌లో ఇప్పటి వరకు చాలా మంది చూసాను. కష్టపడి పనిచేసిన వాళ్ళు సుఖపడ్డారే కానీ నష్టపోలేదు ఎప్పుడు కూడా. మంచిగా సంపాదించుకున్నారు. మంచిగా ఆనందంగా ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నారు. తెలివి పెరుగుతది. నువ్వు కష్టపడి సంపాదించుకుంటా అంటే తెలివి పెరుగుతది. ఆయువు పెరుగుతది. ఆరోగ్యం పెరుగుతది. సో లేకపోతే 10 మందితో రిలేషన్స్ పెరుగుతా ఉంటాయి. సో ఏ కష్టమైనా చేసుకోండమ్మా. ఏదో ఒక చిన్న బిజినెస్ అయినా చేసుకోండి. దేవుడు దాన్నే గొప్పగా ఆశీర్వదిస్తాడు. లాభమే కలుగుతది గానీ నష్టమైతే కలగదు. నష్టమైతే కలగదు. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. సో 24వ వచనంలో జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము. చూసారా? జ్ఞానంగా ఉన్న వాళ్ళే మీరు లైఫ్‌లో ఎప్పుడైనా చూసారా అమ్మా? సోమరిపోతులు డబ్బులు సంపాదించుకున్నట్టు చూసారా? సోమరిపోతులకు మంచి పేరొచ్చినట్టు చూసారా? సోమరిపోతులకు మంచి ఆనందంగా ఉన్నారని చూసారా ఎప్పుడైనా? నేనైతే ఎప్పుడు చూడలేదు. సోమరిపోతులు డబ్బులు సంపాదించుకుంటున్నట్టు, సోమరిపోతులు ఆరోగ్యంగా ఉన్నట్టు, సోమరిపోతులు ఒక 10 మందికి ఒక రోల్ మోడల్‌గా ఉన్నట్టు నేనెప్పుడు చూడలేదు. సో జ్ఞానం ఉన్నవాడైతేనే ఐశ్వర్యము సంపాదించుకుంటాడు. వారికి భూషణము. బుద్ధిహీనుల మూఢత్వము మూఢత్వమే. సో ఖాళీగా కూర్చుంటే బుద్ధిహీనుల్లాగా మారతాం. బ్రెయిన్‌కి పని చెప్పండి. శరీరానికి పని చెప్పండి. లెండి. నేను చెప్పాను కదా! ఎవరి మీద ఆధారపడకండి. నువ్వు వచ్చావు ఈ లోకానికి. నీకు నువ్వే వెళ్ళాలి ఈ లోకం నుంచి. నువ్వే పుట్టావు. నువ్వే మరణించాలి. ఈ పుట్టుక నుంచి మరణంలోపు ఈ పోరాటం నీదే. నీ భర్తది కాదు, నీ పిల్లలది కాదు, నీ తల్లిదండ్రులది కాదు, నీ భార్యది కాదు. నీ పోరాటం నీదే. నువ్వు పోరాడాల్సిందే. నువ్వే పోరాడు. ఎందుకంటే రేపు మనం మరణించిన తర్వాత ఎవరు మనతోటి రారు. మనం పుట్టాము. ఒక్కరు ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా పోతాము. కానీ పోరాటం కూడా ఒంటరిగా పోరాడాల్సి వచ్చినప్పుడు పోరాడు. ఎందుకంటే ఇది నీ లైఫ్. నువ్వు సంపాదించుకుంటే నీకే ఉంటదండి. నాకేం రాదు. దేవుడికి ఏం రాదు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు మీరే నెలకు 15,000 సంపాదించుకుంటే మీరే బాగుంటారు. మీరే తింటారు. మీరే మంచిగా మంచి బట్టలు కట్టుకోవచ్చు. మంచి ఆహారం ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా దేవుడు మన కోసం చెప్పాడు. మన కోసం రాసి పెట్టాడు. సో జ్ఞానంగా ఉన్నవాడు ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటాడు. సోమరివాడు మూఢత్వము, వాడికి మూర్ఖత్వం. సోమరిపోతులు చూడండి పోస్ట్‌పోన్ చేస్తారు. సాకులు చెప్తారు. ఇది కాదు, అది కాదు. నేను సాకులు చెప్పాను. డైరెక్ట్ ఎళ్ళిపోతా. అటాక్ ఉండాలి. యాక్షన్‌లో దిగాలి ఎప్పుడైనా కూడా. ఇదేదన్నా పని ఉన్నదంటే యాక్షన్‌లోకి వెళ్ళాలి. లేదు ఇప్పుడు బంద్ ఉన్నది ఈరోజు. 9 అయింది నైట్ రేపు పోదాం వర్షం వస్తుంది. సో ఇలాంటి సాకులు చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా బాగుపడలేరు. పైకి రాలేరు. జెనెసిస్ 2వ చాప్టర్ 2nd చాప్టర్ 15th వర్స్ చూడండి. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఫస్ట్ ఎవరిని సృష్టించాడని? నరుని, ఆదాముని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు, దానిని కాచుటకు దానిలో ఉంచెను. చూసారా అండి? దేవుడు మొత్తాన్ని సృష్టించి నరుని చూసి అక్కడ ఈడెన్ గార్డెన్ లో పెట్టాడు ఆదాముని. పెట్టేసి ఆ తోటను సేద్యపరచుటకు అంటే ఫార్మింగ్ చేయడానికి, దానిని కాచుటకు, దానిని కాయడానికి దానిలో ఉంచెను. ఫస్ట్ మొట్టమొదటి మానవుడు ఆదాము కూడా పని చేశాడండి. ఆదాము కూడా పని చేశాడు. ఏం పని చేశాడు? దేవుడు ఏదోన్ తోటను సృష్టించాడు. సో ఆ మ్యాన్‌ని అక్కడ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? సేద్యపరచుటకు. వాటన్నిటిని చూసుకోవడానికి, ఆ తోటను చూసుకోవడానికి, కాయడానికి, వాటన్నిటిని కాపడానికి, నీళ్లు పోయడానికి దానిలో ఉంచాడు ఆదాముని. చూసారా అండి? ఏదో ఒక పని. ఆ తోటమాలి పనైనా కూడా పనే అండి. ఆయనకు తోటమాలి పనినిచ్చాడు. ఫార్మింగ్ పనినిచ్చాడు. సో వ్యవసాయం ఉందా? వ్యవసాయం చేసుకో. మంచిగా ఏదో ఒక పని చేసుకో. ఏదో ఒకటైనా చేసుకోండి. కానీ ఏం చేయకుండా మాత్రం ఖాళీగా ఉండకండి. ఏ పనైనా చేసుకో. ఖాళీగా ఉండద్దు. వద్దండి. అది బ్రెయిన్ పాడు చేస్తది. పిచ్చి పిచ్చి ఆలోచనలొస్తాయండి. చెడ్డ ఆలోచనలొస్తాయండి. ఆ గొడవలు పుట్టేది. ఈ కుటుంబాలలో గొడవలు ఎందుకు పుడుతున్నాయి? ఖాళీగా కూర్చొని వాళ్ళ వల్లనే. పని చేసుకొని వెళ్ళేవాడు గొడవలు పెట్టడండి. పని మీదనే ధ్యాస పెడతాడు. ఇంట్లో ఖాళీగా కూర్చోడం వల్ల ఈ గొడవలొస్తాయి. ఈ కొట్లాటలొస్తాయి. ఈ అల్లర్లొస్తాయి. ఈ తోడికోడళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్, అత్తకోడళ్ళ మధ్య డిస్టర్బెన్సెస్. ఇవన్నీ వచ్చేదేంటి? ఖాళీగా కూర్చోవడం వల్లనే. ముగ్గురున్నారు. ముగ్గురు పని మీద ధ్యాస పెట్టుకున్నారనుకోండి. ఎవరి దగ్గర గొడవలు రావు, కొట్లాటలు రావు. చూసారా? మొట్టమొదటి మానవుడు ఆదాము గూడా ఒక పని అప్పజెప్పాడు దేవుడు. సో జెనెసిస్ 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు. చూసారా? మనము మట్టిలో నుంచి వచ్చాము. మళ్ళా మట్టిలో వెళ్ళే వరకు. అంటే మనం జననించాము, మరణించేంత వరకు
నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందుము. చూసారా? కష్టపడి పని చేసుకొని నువ్వు ఆహారం తినాలి. అది దేవుడు మనకు అది ఇచ్చాడు. అర్థమవుతుందా అండి? దేవుడు మనకు అది ఇచ్చేశాడు. నువ్వు కష్టపడి ఆహారం తినాల్సిందే. నీ ముఖము చెమట కార్చి అంటే నువ్వు కష్టపడి చెమటోడ్చి సంపాదించుకొని ఆహారం తిందువు. ఏలయనగా నీవు నేల నుండి నువ్వు తీయబడితివి. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు అని చెప్పెను. ఇది ఆదాముకి దేవుడు ఇలా శపించాడు. ఇక నువ్వు చెమట కార్చి ఆహారం తిందువు అని. సో కష్టపడి పని చేసుకోవాలి. అప్పటిదాకా ఆదాముకి అది లేదు. సో కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏదో చిన్న పనులు చేసుకుంటే దేవుడే పెంచి పోషించేవాడు. కానీ దేవుడు ఆదాము ఎప్పుడైతే పండు తిన్నాడో దేవుడు శపించేశాడు. ఇక నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందుము. సో అంత ఈజీగా రాదండి. మనం 3 పూటల భోజనం మనకు శరీరంలోకి వెళ్ళాలి ప్రతిరోజు అంటే 30 రోజులు కష్టపడమని దేవుడు చెప్పాడు. 30 రోజులు కష్టపడాలి. నీ ముఖము చెమట కార్చి ఆహారం తిందువట. మనము పుట్టాము, మనము మరణించాలి. ఈ పుట్టినప్పటి నుంచి మరణించం నుంచి ఈ జీవిత పోరాటంలో మన పోరాటం మనం పోరాడాల్సిందే. మన జీవితం మనం జీవించాల్సిందే. కాబట్టి దేవుడు అలా చెప్పేశాడు ఇక. నువ్వు చెమట కార్చి ఆహారం తినాలి అని చెప్పాడు. సో కష్టపడండి, ఏం కాదు. ఏ పని లేకపోవడమే పెద్ద పని, పెద్ద ప్రాబ్లం అండి. అర్థమవుతుందా? చాలా మందికి ఐటీ జాబ్ ఉంటది. లక్షల లక్షల జాబ్ ఉంటది. ఐఫోన్ ఉంటది. మ్యాక్ బుక్ ఉంటది. సో చాలా మంచి డీసెంట్ ప్యాకేజ్ ఉంటది. అయినా కూడా వాళ్ళు ఏడుస్తారే. కారు ఉంటది. అన్ని ఉంటాయి. అయినా కూడా అబ్బా ఈ జాబ్‌కి ఎవరు పోతారు? అబ్బా ఈ జాబ్ కాల్స్ ఉన్నాయి. మా మేనేజర్ ఇలాంటోడు. అరే ఏంటిది? ఆ జాబు లేక లక్షల మంది బయటున్నారు. అర్థమవుతుందా అండి? నీకే జాబున్నా కూడా ఆనందంగా చెయ్యి. ఎంజాయ్‌గా చెయ్యి. సంతోషంతో చెయ్యి. ఇష్టంతో చెయ్యి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. చాలా మంది గూడా అబ్బా! ఈరోజు వెళ్ళాలా ఆఫీస్‌కి? అబ్బా! ఈరోజు ఈ పని చేయాలా? అబ్బా! ఈరోజు చదువుకోవాలా? ఇలా బద్ధకం ఉండొద్దండి. బద్ధకంగా ఉండొద్దు. అర్థమవుతుందా అండి? కష్టపడాలి. యెస్. నా దేవుడి కృప వల్ల ఈ ఐటీ జాబ్ ఉంది. నా దేవుడి కృప వల్ల నెలకు ఇంత సంపాదించుకుంటాను. నా దేవుడి కృప వల్ల ట్యూషన్‌లు చెప్పుకుంటున్నాను. నా దేవుడి కృప వల్ల ఈ టీచర్ జాబ్ చేసుకుంటున్నాను. నా దేవుడి కృప వల్ల చిన్న బిజినెస్ ఏదో చేసుకుంటున్నాను. ఆ ఇడ్లీ బండో, లేకపోతే ఆ చాయ బండో, లేకపోతే ఆ ఫ్రూట్స్ బండో, ఆ వెజిటబుల్స్ బండో ఏదో ఒకటి చేసుకుంటున్నాను నా దేవుడి వల్ల అని సంతోషంగా చెయ్యి. ఆనందంగా చెయ్యి. ఇష్టంగా చెయ్యి. దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే గునుగద్దండి. నువ్వు దేవుడిచ్చిన పనిని ఏదైనా కూడా గునుక్కుంటా, సనుక్కుంటా చేయద్దండి. ఇష్టంతో చేయండి. యాక్టివ్‌గా చేయండి. బద్ధకంగా చేయొద్దు. సో ఎనర్జిటిక్‌గా చేయండి. సో దేవుడు అప్పుడే ఆశీర్వదిస్తాడు. సో అర్థమవుతుందా? సో సోమరితనం చేత ఇంటి కప్పు దిగబడిపోవును. ప్రసంగి 10వ అధ్యాయం 18వ వచనంలో. సోమరితనం చేతట ఏమవుతదట? ఇంటి కప్పు దిగబడిపోవును. అంటే నీ ఇంట్లో అభివృద్ధి అనేది ఉండదు. చేతులు బద్ధకము చేత ఇల్లు కురియును. ఇల్లు కురియును అంటే నష్టము. చేతుల బద్ధకము చేత. సో బద్ధకంగా పని చేయకు. ఆ ఇంటి పని బద్ధకంగా చేయకు. ఆ ఉద్యోగం బద్ధకంగా చేయకు. ఆ స్కూల్‌కెళ్ళడం బద్ధకంగా చేయకు. ఆ ఆఫీస్‌కెళ్ళడం బద్ధకంగా చేయకు. సోమరితనంగా ఉండకు అని అంటున్నాడు. సోమరితనం వల్ల లేజినెస్ వస్తదండి. ఆ లేజినెస్ వల్ల దరిద్రం వస్తది. పేదరికం వస్తది. ఆ రోగాలొస్తాయి. ఆ జబ్బులొస్తాయి. అర్థమవుతుందా అండి? చాలా మంది గూడా చాలా లేజీగా వెళ్లి పని చేస్తారు. సేవ కూడా లేజీగా చేస్తే దేవుడు ఆశీర్వదించాడండి. ఏది కూడా ఆశీర్వదించాడండి. మనిషికి ఏది అంత ఈజీ కాదు. నువ్వు బిజినెస్ పెట్టుకున్నావా? యాక్టివ్‌గా ఉండు. శ్రద్ధగా ఉండు. సో మనమే నిద్రముఖం వేసుకొని కూర్చున్నాం అనుకో, వచ్చేటోడు కూడా రాడు. అర్థమవుతుందా? మనం ఉద్యోగం కూడా యాక్టివ్‌గా చేయాలి. శ్రద్ధగా చేయాలి. సో మనమే నిద్రముఖం వేసుకొని ఉద్యోగం చేస్తున్నామనుకో, మన ఉద్యోగంలోకి తీసేస్తారు. సో ఏదైనా కూడా మీరు శ్రద్ధగా చేయండి. యాక్టివ్‌గా చేయండి. ఆరోగ్యంగా చేయండి. సంతోషంగా చేయండి. ఆనందంగా చేయండి. అప్పుడే నువ్వు చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తావు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడండి. ఎంత యాక్టివ్‌గా ఉంటారండి వాళ్ళు. మార్నింగ్ 9:00కొస్తే నైట్ 9 వరకు చాలా ఎనర్జిటిక్‌గా, యాక్టివ్‌గా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ఇష్టపడి చేస్తారు. ఆ డాక్టర్ గూడా. అమ్మ ఈరోజు పేషెంట్‌లను చూడాలా, అమ్మ ఈరోజు వాళ్ళకు ట్రీట్‌మెంట్ చేయాలా, అమ్మో ఈరోజు ఆపరేషన్ చేయాలని అనుకుంటే వాళ్ళు చేయగలుగుతారా అండి? చేయలేరు. సో వాళ్ళు చూడండి ఎంత యాక్టివ్‌గా ఉంటారో. వాళ్ళు మనలాగా మనుషులే. ఇష్టంగా చేస్తారు వాళ్ళు. ప్రొఫెషన్ ఫస్ట్ యూ లైక్ యువర్ ప్రొఫెషన్. నువ్వేదైతే చేస్తున్నావో దాన్ని ఇష్టపడు ఫస్ట్. ఏ పనైనా కూడా ఇష్టపడు. ఆ బజ్జీలమ్మే దుకాణమా ఇష్టపడి చెయి. ఆ పానీపూరి బండి ఇష్టపడి చెయి.
ఆ కూలి పనా ఇష్టపడి చెయ్యి. ఆ ఐటీ జాబా ఇష్టపడి చెయ్యి. మార్కెటింగ్ జాబా ఇష్టపడి చెయ్యి. సేల్స్ జాబా ఇష్టపడి చెయ్యి. ఇంటి పనా ఇష్టపడి చెయ్యి. వంట పనా ఇష్టపడి చెయ్యి. బట్టలు ఉతకడమా ఇష్టపడి చెయ్యి. ఇష్టపడి చేయండి ఏదైనా కూడా. కష్టపడి చేయకండి. కష్టపడి చేసిన ప్రతిరోజు కూడా నీకు బాధే అనిపిస్తది. ఇరికే అనిపిస్తది. ఎప్పుడైతే నువ్వు ఇష్టపడి చేస్తావో టీచింగ్ జాబ్ ఇష్టపడి టీచింగ్ చెప్పండి. నేను చూడండి ఎంత ప్యాషన్‌గా చేస్తున్నాను దేవుడి సేవ. ఇష్టపడి చేస్తున్నానండి దేవుడి సేవ. అందుకే ఏ జరమొచ్చినా, ఏ దగ్గొచ్చినా వచ్చి కూర్చుంటాను. ఇష్టం నాకు సేవ చేయడం. వాక్యం బోధించడం ఇష్టము. వాక్యం బోధించకపోతే నాకు ఆక్సిజన్ అందదు. ప్రేయర్ చేయకపోతే నాకు ఆక్సిజన్ అందదు. సో, అట్లా ఇష్టపడి నరాల్లో ఇష్టపడ్డప్పుడే నీకు అది అంత కష్టం ఉండదండి. సో, అర్థమవుతుందా అండి? సో, నాన్ స్టాప్‌గా వాక్యం చెప్పడం. ఇష్టం నాకు. ఇష్టపడ్డాను నేను. ఇష్టపడ్డాను కాబట్టే ఎంత కష్టమైనా గూడా చేద్దాం. ఈజీ అనుకోకండి. ఇక్కడ కూర్చొని ప్రతిరోజు బ్రదర్ వాక్యం చెప్తున్నాడు. నా వెనకాల ఎన్ని ఆటుపాట్లున్నాయో మీకు తెలియదు. బట్ అయినా ఇష్టపడి చేస్తున్నాను. నువ్వు ఇష్టపడ్డప్పుడు ఎంత కష్టాలొచ్చినా కూడా అది నిన్ను ఏమీ చేయలేదు. మీ పిల్లలకి ఎడ్యుకేట్ చేయండి. మీ చుట్టుపక్క వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. సో, ఇష్టపడి పని చేయండి. అందుకే సోమరిచేతంగా పని చేస్తే ఇంటికప్పు దిగబడిపోను. అంటే ఇంట్లో అభివృద్ధి ఉండదు. చేతుల బద్ధకము చేత ఇల్లు కురియను. సో, వర్షం పడ్డప్పుడు ఇల్లంతా కురిస్తే ఏమైతదండి? ఇల్లు నాశనం అయితది. అందుకే చేతులు బద్ధకము చేత ఇల్లు కురియును. బద్ధకంగా నువ్వు పని చేయకు. ఏ పని చేసినా కూడా. సో, ఈరోజు నుంచి అదే మైండ్‌సెట్ తీసేసేయండి. యాక్టివ్‌గా ఉండండి. యాక్టివ్‌గా పని చేయండి. ఉంటది శరీరంలో అనారోగ్య సమస్యలుంటాయి. లేవండి, కూర్చోండి, యాక్టివ్‌గా ఉండండి. నువ్వెప్పుడైతే నవ్వుకుంటూ యాక్టివ్‌గా ఉంటావో, అప్పుడేంటే నీ శరీరంలో కూడా ఆ ఎనర్జీ లెవెల్స్ ఫార్మ్ అవుతుంటాంటాయి. ఆ పాజిటివ్ ఎనర్జీ లెవెల్స్ ఫార్మ్ అవుతుంటాంటాయి. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయుదురు. సో, వీళ్ళందరూ సోమరిపోతుల యొక్క లక్షణాలు. సో, నవ్వులాట పుట్టించుటకై వారు విందు చేయుదురు. రస పానము వారి ప్రాణమునకు సంతోషకరము. ద్రవ్యము అన్నిటికంటే అక్కెరకు వచ్చును. చూసారా అండి? ద్రవ్యము అన్నిటికి అక్కెరకు వచ్చును. ఇప్పుడు నేను ఆన్‌లైన్‌లో సేవ చేస్తున్నాను. నాకు టూల్స్ కొనుక్కోవాలి. దానికి డబ్బు కావాలి. ఇంటర్నెట్ కనెక్షన్ దానికి డబ్బు కావాలి. సో, సేవ కూడా డబ్బు లేకుండా జరగలేదండి. సేవ కూడా డబ్బులకు కావాలి. నా పెట్రోల్ బయటికి ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ అడిగారు. పెట్రోల్ కావాలి, డబ్బులు కావాలి. చూసారా? ద్రవ్యము అన్నిటికి అక్కెరకు వచ్చును. సో, నువ్వు ఆహారం తినాలన్నా మనకు అందరికి డబ్బంటే ఆశ లేకపోవచ్చండి. కానీ అవసరమైతే ఉంది డబ్బంటే. ఆ అవసరాన్ని ఎలా తీర్చుకోవాలి? కష్టపడి పని చేస్తేనే కదా తీసుకునేది. ఇప్పుడు నాకెవరైనా ప్రేయర్ రిక్వెస్ట్ వస్తే వెళ్ళాలంటే నాకు పెట్రోల్ డబ్బు కావాల్సిందే. నాకు ఫోన్‌లో మాట్లాడాలన్నా రీచార్జ్‌కి డబ్బులు కావాల్సిందే. ఎవరికైనా నాకనే కాదు మీకు గూడా. మనం తినాలన్నా, ఏమైనా కొనుక్కోవాలన్నా, ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నా, వెజిటబుల్స్ కొనుక్కోవాలన్నా డబ్బు కావాల్సిందే. మంచి బట్టలేసుకోవాలన్నా డబ్బులు కావాల్సిందే. మామూలు బట్టలేసుకోవాలన్నా డబ్బులే కావాలి. అర్థమవుతుందా అండి? అందుకే డబ్బు అన్నిటికి అవసరమొస్తది. లేతే హెల్త్ బాలేదు. ఒక మెడిసిన్ కొనుక్కోవాలి. డబ్బులే కావాలి. డాక్టర్ దగ్గరికెళ్లి ట్రీట్‌మెంట్ డబ్బులు కావాలి. పిల్లలకు స్కూల్ ఫీజు డబ్బులు కావాలి. తినడానికి ఆహారంకి డబ్బులే కావాలి. ప్రతీది గూడా డబ్బుతోటే ముడిపెట్టి ఉన్నదండి. సో, నువ్వు ఏదైనా వాటర్ బాటిల్ కొనుక్కో. అగ్గిపెట్ట కొనాలన్న వాడు రూపాయి అడుగుతాడు. అర్థమవుతుందా అండి? అదెలా వస్తది ఆ రూపాయి? సంపాదించుకుంటేనే వస్తది. సో, ద్రవ్యము అన్నిటికి అక్కెరకు వస్తది. సో, నీ దగ్గరున్న డబ్బు ఎప్పుడు గూడా చెడిపోదండి. నువ్వు ఇల్లు కొనుక్కోవాలన్నా, కారు కొనుక్కోవాలన్నా, ఆహారం తినాలన్నా, వస్త్రాలు కొనుక్కోవాలన్నా, లేకపోతే భోజనం చేయాలన్నా, మందులు కొనుక్కోవాలన్నా, అన్నిటికి డబ్బుతోటే లింక్ అయి ఉంటది. ఆ డబ్బు ఇంట్లో కూర్చుంటే రాదు. ముఖ్యంగా మగవాళ్ళు ఇంట్లో ఉండొద్దండి, గుర్తుపెట్టుకోండి. ఉద్యోగము పురుష లక్షణము. ఉద్యోగం చేసుకోవాలి. ఏదో ఒక కష్టపడి పని చేసుకోవాలి మగవాళ్ళు. ఇప్పుడు ఆడవాళ్ళకి గూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒకప్పుడు లేవు. అందుకే ద్రవ్యము అన్నిటికి అక్కెరకొస్తది. నీ పిల్లల్ని పెంచుకోవడానికి, నీ పిల్లల్ని పోషించుకోవడానికి ద్రవ్యము అక్కెరకొస్తది. మనీ ఆన్సర్స్ ఎవ్రీథింగ్ అట. అన్నిటికి జవాబొస్తది మనీ వల్ల. చూసారండి? ఇప్పుడు ఒక గొప్పగా సేవ జరగాలన్నా డబ్బుంటేనే చేయగలుగుతామండి. ఇప్పుడు 1000 మంది పట్టే హాలు డబ్బుండాలి. లేకపోతే హాల్ ఎక్కడి నుంచొస్తది? కుర్చీలుండాలి. ఫ్యానుండాలి. లేకపోతే ఎవరొస్తారు? రాలేరు కదా! సో, సేవ చేయాలన్నా డబ్బు ఉండాలి. డబ్బుతోనే లింక్ అయ్యి ఉంది. సో, అర్థమవుతుందా అండి? ప్రతీది గూడా నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనందరికీ గూడా అది అవసరమే. కానీ అది ఎట్లా వస్తది? ఒక జాబ్ కాదు, 2 జాబులు చేసుకో. ఒక చేత్తో కాదు, 2 చేతులతో కష్టపడు. ఒకరు కాదు, ఇద్దరు సంపాదించండి.
ఇంట్లో నలుగురున్నారనుకోండి, నలుగురు సంపాదించిన రోజు ఆ కుటుంబము చాలా ఫైనాన్షియల్‌గా బ్లెస్ చేస్తాడు దేవుడు. ఒక్కడు సోమరిపోతున్నా గూడా, ఆ ఒక్కడి వల్ల దరిద్రంలోకి వెళ్తది కుటుంబము. నీ మనస్సుందైనను రాజును శపింపొద్దు. సో, ఇది చాలా జాగ్రత్తగా వినండి. ప్రసంగి 10వ అధ్యాయం 20వ వచనంలో. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు. చాలా మంది లీడర్‌లను తిడతారు. రాజకీయ నాయకులను తిడతారు. తిట్టొద్దండి. రాజు అంటే ఇక్కడ ఎవరు? రాజకీయ నాయకులను తిట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి పదవులను పొందుకున్నారు వాళ్ళు. నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. చాలా మంది ధనం సంపాదించుకున్న వాళ్ళంటే ఇష్టముండదు. ఐశ్వర్యవంతులను శపిస్తారు చాలా మంది. ఒకరు ధనవంతుడు గనక అనారోగ్య సమస్య మంచిగైంది. వీడు బాగైంది. వీడు అందరి డబ్బు తిన్నాడు. అందుకే వీడికి ఈ రోగం వచ్చింది అంటారు. ఎందుకంటే ఒకరు ధనవంతుడు అయితే నువ్వు ఓర్వలేకపోతే నిన్ను దేవుడు ఎలా ధనవంతుడుగా చేస్తాడు? అర్థమవుతుందా? చాలా మందిని చూసానండి. ధనవంతులను ఇష్టమొచ్చినట్టు తిడతారు. ధనవంతులను ఇష్టమొచ్చినట్టు మాట్లాడతారు. వాడికేంది డబ్బుంది, వాడికేంది పొగరుంది, వాడికేంది డబ్బులున్నాయి కాబట్టి ఏదైనా చేయగలుగుతాడు. వాడేంది ఐశ్వర్యవంతుడు. వాడిని ఆడిందే ఆట, పాడిందే పాట. ఒకటే అండి. దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడు చేయాలంటే, దేవుడు నిన్ను ధనవంతుడు చేయాలంటే, నువ్వు ధనవంతులను తిడితే దేవుడు నిన్నెలా ధనవంతుడిని చేస్తాడు? తిట్టొద్దు. నీ మనసైంది రాజును శపింపవద్దు. సో, రాజకీయ నాయకులను శపించొద్దు. వాళ్ళు కష్టపడ్డారు. రాత్రింబగళ్ళు ప్రచారం చేసుకున్నారు. మాకు ముఖ్యమంత్రి అయ్యాడు, ప్రధానమంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు. సో, శపించొద్దు వాళ్ళను. నీకొస్తది ఆ శపం. వీళ్ళంతా ఖాళీగా కూర్చునే సోమరిపోతు బ్యాచ్‌లే. ఆ యూట్యూబ్‌లో వీడియోస్ చూసుకుంటూ, ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో, ఆ ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో చూసుకొని వాళ్ళను తిట్టుకుంటూ అంటారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళు దేశం కోసం కష్టపడుతున్నారు. రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. అందరూ అన్ని వర్గాల వరకు ఎవరు కూడా ఆహ్, న్యాయం చేయలేరు. కొన్ని వర్గాల వరకు న్యాయం చేయగలుగుతారు. కొంతవరకు అన్యాయం చేయగలుగుతారు. అలా ఉండకూడదు. ఎప్పుడైనా లీడర్‌లను తిట్టొద్దండి. వీళ్ళంతా సోమరిపోతు బ్యాచ్ అదే. ఒకరిని తిట్టుకుంటా, ఒకరిని శపించుకుంటా కూర్చుంటా అంటారు. నీ పడక గదిలోన నువ్వు ఐశ్వర్యవంతుని శపింపవద్దు. ఎక్కడ కూడా నువ్వు ఐశ్వర్యవంతుని శపించొద్దు. వాడు ధనవంతుడా? నువ్వెళ్లి అడుగు. మీరెలా అయ్యారు? నాకు గూడా టిప్స్ చెప్పండి. నాకు గూడా సంపాదించుకోవడానికి భాగ్యం ఇవ్వండి అని అడగండి. ఎలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును. రెక్కలు గలది సంగతి తెలుపును. మన గోడలకు చెవులుంటాయి అంటారు. నువ్వు త్రో చేస్తున్నావు. వర్డ్ పైకి త్రో చేస్తున్నావు. నువ్వు శపిస్తున్నావు. వాడు వినకపోవచ్చు. కానీ గాలిలో కలుస్తది నీ శాపనార్థాలు. ఆకాశ పక్షులు వాటిని తీసుకెళ్ళిపోతాయట. రెక్కలు గలది సంగతి తెలుపును. సో, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే అది నీకే వస్తది. అందుకే ఎవరిని శపించొద్దు. ఎవరిని కూడా తిట్టొద్దు. సో, నీ పడక గదిలో నీ మనసులో కూడా రాజుని శపించొద్దంటున్నాడు. నీ పడక గదిలో ఐశ్వర్యవంతులను శపించొద్దు. అవునండి. నీకే 9 నుంచి నైట్ 9 వరకు ఆఫీస్ పనుంటే నువ్వు ఎవరిని శపిస్తావు? నువ్వే బిజీగా ఉంటే ఎవరి మీద కాన్సంట్రేషన్ పెడతావు? పనికి రానోళ్ళని తిట్టడం. రాజకీయ నాయకులు వాళ్ళు కష్టపడి పని వాళ్ళు చేసుకొని ఈ 1000,00,00,000 కాస్త 10,000,00,00,000 సంపాదించుకుంటున్నారు. అది వాళ్ళ కష్టపడి పని చేసుకుంటున్నారండి. నువ్వు కూడా సంపాదించుకో. ఎవరైనా వద్దన్నారా? మరి ఎందుకు శపించడం? అర్థమవుతుందా అండి? కొంతమంది ప్రమోషనొస్తే అబ్బా! వీడు ప్రమోషన్ కొట్టాడని వాని మీద ఏడుస్తారు. డబ్బు సంపాదించుకున్నోళ్ళ మీద ఏడుస్తారు. పదవిలో ఉన్న వాళ్ళ మీద ఏడుస్తారు. సక్సెస్‌లో ఉన్న వాళ్ళ మీద ఏడుస్తారు. బాగా కష్టపడి సంపాదించుకొని 2, 3 ఇల్లులు కట్టుకున్న వాడి మీద ఏడుస్తారు. వాడేమైనా కొంపలు ముడ్చారా అండి? తెలివితో, జ్ఞానంతో ఇల్లు సంపాదించుకున్నాడు. అర్థమవుతుందా అండి? ఈ సోమరితనం యొక్క లక్షణాలు ఇలా ఉంటాయి. సో, నీ లైఫ్ నీ గురించి నువ్వు మాట్లాడుకో. ఇంకొకరి గురించి మాట్లాడుకోకు ఎప్పుడైనా కూడా. వాళ్ళు బాగుపడతారు. నీ గురించి మాట్లాడుకున్న నాడే నువ్వు బాగుపడతావు. అర్థమైందా? వాళ్ళు సంపాదించుకుంటాళ్ళు, వీళ్ళు సంపాదించుకుంటాళ్ళు. సంపాదించుకున్నటోన్ని చూసి నువ్వు ఏడవకు. దేవుడు నీకు సంపాదించుకోవడానికి అవకాశాన్ని గూడా కల్పించాడు. బాగుపడ్డోడిని చూసి నువ్వు ఏడవకు. నువ్వు బాగుపడలేవు. సంపాదించుకునేటోడిని చూసి ఏడవకు. నువ్వు నువ్వు సంపాదించుకోలేవు. ఇల్లు కట్టుకున్నోడిని చూసి నువ్వు ఏడవకు. నువ్వు ఇల్లు కొనుక్కోలేవు. అర్థమవుతుందా అండి? వాడికి ఏ విషయంలో నువ్వు ఏడుస్తావో, అదే విషయంలో నీకు జరుగుతది. నీకు రాకుండా ఆగి నువ్వే ఏడవాల్సొస్తది. సంతోషంగా ఉండు.
అవునండి వాడు కష్టపడ్డాడు 2, 3 ఇల్లులు కొనుక్కున్నాడు. అవునండి వాడు కష్టపడ్డాడు 2, 3 కార్లు కొనుక్కున్నాడు. అవునండి వాడు కష్టపడ్డాడు పిల్లల్ని చదివించుకున్నాడు. ఐయామ్ హ్యాపీ కష్టజీవి అండి వాడు అనేటోళ్ళు ఎంతమంది ఉంటారు. వీడు అన్యాయం చేశాడు. వీడు మోసం చేశాడు. అందుకే సంపాదించుకున్నాడు. వాడిని టోక్రా చేశాడు. వీడిని టోక్రా చేశాడు. వాడు నాశనం అయిపోతాడు. వాడిని వీడిని అన్యాయం చేసి అక్రమం చేసి సంపాదించుకున్నాడు. వాడు కరగదు. వాడికి తిన్నా కూడా పడదు. వాడికి రోగాలొస్తాయి. వాడి పిల్లలకు రోగాలు ఎందుకు అండి ఇవన్నీ? ఎందుకు ఇవన్నీ? అందుకే ఇప్పుడు అర్థమవుతుందా? ఒక మనిషి బాగుపడ్డాడు అంటే 100 కారణాలున్నాయి. ఒక మనిషి బాగుపడట్లేదంటే 100 కారణాలున్నాయి. చేంజ్ యువర్ మైండ్ సెట్. ఆ మనసులో నుంచి ఈ చెత్తనంతా తీసేసుకో. ఖాళీగా కూర్చున్నప్పుడే ఈ చెత్తంతా నిండుతది. అందుకే కుటుంబాల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, తోడికోడళ్ళ మధ్య, అత్తకోడళ్ళ మధ్య గొడవలు. ఇవన్నీ ఎందుకు? ఇవే పనికిరాని వాళ్ళు చేసే పనులు. సోమరిపోతులు చేసే పని. చూద్దాము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. సో, తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట. ఒక సామెత ఉంది. పిల్లల్ని ఎప్పుడు కూడా మొద్దులాగా పెంచొద్దండి. పిల్లల్ని చిన్నప్పటి నుంచే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాల నుంచే ఇంటి పని చేపించండి. ప్రాబ్లమ్ లేదు. మగ పిల్లలైనా పర్లేదు. వంట వండిపించండి. ప్రాబ్లమ్ లేదు. కూరగాయలు కోపించండి. ప్రాబ్లమ్ లేదు. తప్పేముందండి? కూరగాయలు ఆడవాళ్ళే కోయాలా? మగోళ్ళు కోస్తే ఏమైతది? అర్థమవుతుందా? సో, ఇంట్లో చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న పనులు ఆ గిన్నెలు తేరా, ఈ కూరగాయలు కట్ చేసిరా. అలా చిన్న పనులు చెప్పండి. సో, జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. బుద్ధి లేని కుమారుడు తల్లికి దుఃఖము పుట్టించును. సో, పిల్లలు సోమరిపోతులుగా ఉన్నారనుకోండి. వాళ్ళే ఏకుకి మేకై ఉంటారు. వాళ్ళు డబ్బులు వృధాగా ఖర్చు పెట్టిస్తారు. వాడికి కష్టం విలువ తెలిసిందనుకోండి. చిన్నప్పటి నుంచే కష్టం విలువ తెలిసిందనుకోండి. వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టించారు. వృధాగా ఖర్చు పెట్టించారు. లేకపోతే తల్లిదండ్రులను ఉసురు ఏంటిది చేయరు. అట్లా తెలవాలి అందరికీ గూడా. చూసారా అండి? తల్లిదండ్రులు గూడా సంతోషంగా ఉండాలంటే పిల్లలో గూడా బద్ధకాన్ని తీసివేయాలి. చిన్నప్పటి నుంచే నేర్పించండి. అయ్యో! చిన్నవాడు ఎనకేసుక రాకు. మొక్కై వంగనిది మ్రానై వంగదు. చెట్టు చిన్నగున్నప్పుడే వంచగలుగుతాము. మొక్కలాగా ఉన్నప్పుడే వంచగలుగుతాం. చెట్టయిన తర్వాత దాన్ని వంచగలుగుతామా అండి? వంచలేము. అలాగే పిల్లల్ని గూడా చిన్నప్పటి నుంచే వంచాలి. ఏం కాదు రుద్దండి. ఏం కాదు పని చెప్పండి. ఏం కాదు పని చేస్తే వాళ్ళ శరీరం గూడా యాక్టివ్‌గా ఉంటది. పని చేస్తే వాళ్ళు గూడా ఆరోగ్యంగా ఉంటారు. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు. చూసారా? భక్తిహీనుల ధనం వారికి నీతిగా నిజాయితీగా సంపాదించుకో. నీతి మరణం నుండి రక్షించును. నీతి మరణం నుండి రక్షిస్తది. యెహోవా నీతిమంతుణ్ణి ఆకలి గొననీయడు. చూసారా అండి? కష్టపడి పని చేసుకున్న వాడికి దేవుడు ఎప్పుడు కూడా ఆకలి గొననీయడు. భక్తిహీనుని ఆశ భంగము చేయను. బద్ధకంగా పనిచేసేవాడి ఆశ ఎప్పుడు కూడా భంగమవుతదండి. సో, నీతిగా, నిజాయితీగా హార్డ్ వర్క్ చేస్తున్నావా? దేవుడు నిన్ను ఆకలి గొననీయడు. నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా అనేక మందిని ఆశీర్వదిస్తాడు. అదే సోమరిపోతు ఎన్నో కలలు కంటాడు. సోమరిపోతులు ఎలా ఉంటారో తెలుసా అండి? ఇట్లా కాలు మీద కాలేసుకొని, కుర్చీలో కూర్చొని, ఈరోజు నేను రాజునైతే బాగుండు. ఈరోజు నేను కోటీశ్వరుడినైతే బాగుండు. ఈరోజు నేను 2 కార్లు కొనుక్కుంటే బాగుండు. రేపొక సూటు కొనుక్కుంటే బాగుండు. బూటు కొనుక్కుంటే బాగుండు. సో, ఇలాగే కలలు కంటారు. వాళ్ళ ఎన్ని సంవత్సరాలు కంటారు తెలుసా? 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలైనా నేను కోటీశ్వరుడినైతే నేను ఇలా చేస్తా, అలా చేస్తా. కలలు కంటూనే ఉంటారు. వాళ్ళ ఆశ భంగమైతూనే ఉంటది. అలా 10 సంవత్సరాలు ముసలితనం వస్తది. అయినా గూడా వాళ్ళు అలాగే ఉంటారు. అదే కష్టపడేవాడు ఏమి కలలు కనడు. వెళ్తాడు, కష్టపడతాడు, పని చేసుకుంటాడు, డబ్బులు సంపాదించుకుంటాడు, ఇంటికి తెచ్చుకుంటాడు. కడుపు నిండా తిని తృప్తిగా ఉంటాడు. సో, ఇప్పుడు అర్థమవుతుందా అండి? ఆశ ఎవరిది భంగమైతది? నీతిమంతుడి ఆశ ఎప్పుడు గూడా భంగము కాదండి. దేవుడు కానివ్వడు. సో, ఒకటే గుర్తుపెట్టుకోండి. నా అనుభవంతో చెప్తున్నాను. దేవుడు కష్టపడే వాళ్ళకే తోడుగా ఉంటాడు కానీ, బద్ధకంగా ఉన్న వాళ్ళకు దేవుడు తోడుగా ఉండడు. సోమరితనంగా పనిచేసే వాళ్ళకు దేవుడు తొందరగా ఆశీర్వదించడు. ఇప్పుడు ముగ్గురు బిలీవర్స్ ఉన్నారు. ముగ్గురు దేవుడిని నమ్ముకున్న వాళ్ళు. ఇద్దరు కష్టపడే వాళ్ళున్నారు. ఒకడు సోమరిపోతున్నాడనుకోండి. దేవుడు ఈ ఇద్దరినే పైకి తీసుకొస్తాడు. ఆ సోమరిపోతుని పైకి తీసుకురాడు. ఒకవేళ ముగ్గురిలో ముగ్గురు కష్టపడ్డారనుకోండి, ముగ్గురిని దేవుడు ఆశీర్వదిస్తాడు. లేకపోతే ముగ్గురిలో ముగ్గురు కష్టపడట్లేదు. ముగ్గురు గూడా ఆశీర్వదించాడు. దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడంటే, మానవ ప్రయత్నానికి దేవుడి కృప తోడుంటది. నీ నుంచి ప్రయత్నం లేకుండా, నీ నుంచి అడుగు పడకుండా, నీ నుంచి నీ యొక్క ప్రయత్నం మానవ ప్రయత్నం లేకుండా దేవుడు ఆశీర్వదించాడండి. మానవ నుంచి ప్రయత్నం జరిగితేనే దేవుడు తోడై ఉంటాడు.
నువ్వెంతగా ప్రయత్నిస్తే దేవుడు నీ మీద అంత కృపను చూపిస్తాడు. లేదు దేవుడు ఎక్కడైనా బైబిల్‌లో చెప్పడా? మానవుడా నువ్వు ఖాళీగా తిని కూర్చో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కష్టపడి పని చేసుకున్నాడు. దావీదు కష్టపడి పని చేసుకున్నాడు. గొర్రెల కాపరి. సో, మోషే పని చేసుకున్నాడు. ఎలియా పని చేసుకున్నాడు. అంతెందుకు పౌలు భక్తుడు, గొప్ప దైవజనుడు. ఆయన రాత్రింబగళ్ళు గుడారాలు కుట్టుకుంటూ సేవ చేసుకున్నాడు. సో, కష్టపడి పని చేసుకుంటేనే వస్తదండి. కష్టపడి పని చేయాలి ఎప్పుడైనా కూడా. ఆ తత్వం ఉండాలి. కష్టపడాలన్న తత్వం ఉండాలి గానీ, సుఖపడాలన్న తత్వం ఉండకూడదు మనిషికి. సుఖపడాలన్న తత్వం ఉండకూడదు. బద్ధకంగా పని చేయవాడు దరిద్రుడగును. చూసారా అండి? అందుకే నేను చెప్తున్నాను మొదటి నుంచి. వాక్యంలో చెప్తున్నాను. బద్ధకంగా పని చేయొద్దు. బద్ధకంగా పని చేయొద్దు. నీవు టీచింగ్ జాబా ఇంట్రెస్ట్‌తో చెయి. ఐటీ జాబా ఇంట్రెస్ట్‌తో చెయి. ఇంటి పనా ఇంట్రెస్ట్‌తో చెయి. వంట పనా ఇంట్రెస్ట్‌తో చెయి. బిజినెసా ఇంట్రెస్ట్‌తో చెయి. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడగును. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. సో, ఇద్దరు పనిచేస్తారు. శ్రద్ధ గలవాడు పనిచేస్తాడు. బద్ధకంగా ఉన్నవాడు పనిచేస్తాడు. ఇందులో శ్రద్ధగా పనిచేసిన వాడే ఐశ్వర్యవంతుడవుతాడు. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్‌లో 30 మంది ఉన్నారండి. సో, 30 మందిలో ఒక్కడే ఎందుకు ఫస్ట్ వస్తాడు? వాడు శ్రద్ధగా పాఠాలు వింటాడు. కాబట్టి వాడు ఫస్ట్ వస్తాడు. బద్ధకంగా విన్న వాడందరూ కూడా ఫెయిల్ అవుతుంటారు. సో, బద్ధకంగా నువ్వు ఏ పని చేయి ఫెయిల్ అవుతావు. శ్రద్ధగా ఏ పని చేయి సక్సెస్ అవుతావు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. అర్థమవుతుందా? ఇది కూడా నాకిష్టమైన వర్స్ అండి. చాలా ఇష్టమైన వర్స్. సేవ కూడా నేను ఇష్టంగా చేస్తున్నాను. శ్రద్ధగా చేస్తున్నాను. సో, ఉద్యోగం కూడా ఇష్టంగా శ్రద్ధతో చేస్తున్నాను. బిజినెస్ ఏదైనా కూడా శ్రద్ధతో చేయాలి మనం అందరం కూడా. అర్థమవుతుందా? ఆ బద్ధకాన్ని పంపించేసేయండి. మీ శరీరంలో నుంచి పంపించేసేయండి. అది నువ్వు చేస్తేనే పోతుంది. నువ్వు వదిలేస్తేనే అది వదిలిపోతుంది. దాన్ని ఎంటర్‌టైన్ చేయకు. అర్థమవుతుందండి? ఈ వర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. బద్ధకంగా పని చేయొద్దు. ఏదైనా కూడా దరిద్రం వస్తది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. సో, గాడ్ బ్లెస్ యూ. నజరుడైన యేసయ్య చాలా మంచి దివ్యమైన వాక్యాలను మా అందరికీ దయచేశావు. మాలో ఉన్న సోమరితనము, నరాలలో ఉన్న సోమరితనము, మా బుద్ధిలో, మా ఆలోచనలో, మా శరీరంలో, మా గృహాలలో, మా యొక్క కుటుంబాలలో ఉన్న సోమరితనాన్ని కంప్లీట్‌గా విడుదల కలిగించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.